మేము సైతం సేవా సొసైటీ సెక్రటరీ మేము ప్రతి నెల 15వ తారీఖున సాయంత్రం 6:30 గంటలకు మీటింగ్ అనేది కండక్ట్ చేస్తాం. మొత్తం మేము 40 మంది సభ్యులు ఉన్నాం. ఈ 40 మంది సభ్యుల దగ్గర ఆ రోజు క్యాషియర్ అందరి దగ్గర 100 రూపీస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మేము సైతం సేవా సొసైటీ అందరూ ఆ రోజు చర్చించుకొని ఈ నెల మనం ఏ కార్యక్రమం చేద్దాం, ఎలా ముందుకు వెళ్దామని మాట్లాడుకోవడం జరుగుతుంది. అలాగే మేము 2 సంవత్సరాలకు ఒకసారి బాడీ అనేది మారుతుంది. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, క్యాషియర్ 2 సభ్యులతో బాడీ అనేది న్యూ బాడీ మేము సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఆ బాడీని ఎన్నుకున్న తర్వాత అలాగే మళ్ళీ 1 year అయిపోయిన తర్వాత మళ్ళీ 1 ఇయర్లీ మేము ఈ బాడీని రెన్యువల్ చేయించుకుంటాం. అంటే 5 మెయిన్ బాడీ 2 సభ్యులతో రెన్యువల్ చేయించుకొని మేమందరం ఈ యొక్క కార్యక్రమంతో ముందుకే వెళ్ళడం జరుగుతుంది. ఓకే. సభ్యులందరికీ ఇక్కడికి వచ్చి మీటింగ్కి అటెండ్ అయినందుకు అందరికీ స్వాగతం. నా పేరు వెంకటప్పారావు, అధ్యక్షులుగా మీకు తెలుసు కాబట్టి. ఉపాధ్యక్షులు అక్కిరెడ్డి పెంటయ్య గారు, సెక్రటరీ గారు శ్రీనివాసరావు గారు. ఇప్పుడు మనం గత 11 సంవత్సరాలుగా మనం ఘనంగా దీన్ని సద్వినియోగం చేసుకున్నాం. అయితే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం పెట్టుకునేది మంచి ప్రతి ఒక్క పేదవారికి మనకు తోచినంత హెల్ప్ చేయాలనే ఉద్దేశంతోనే దీన్ని స్టార్ట్ చేశాము. ఎవరైనా హెల్ప్ చేసే ఉంటే చాలామంది డబ్బుల్లో రూపంలో ఇస్తుంటారు. చాలామందికి ఆ డబ్బులు మేము ఎవరి దగ్గర కూడా 1 రూపాయి కూడా తీసుకోకూడదనే ఉద్దేశం అది. ఎవరైతే సాయం చేస్తారో వాళ్ళ చేతుల మీదగే ఏ మెటీరియల్ అయినా ఏ సాయం అయినా పెంపొందించాలనేదే ఈ మా సొసైటీ ఒక ఉద్దేశం. ఆ రోజు ఏ మీటింగ్ అయితే అవుతుందో, ఏ హెల్ప్ అయితే చేస్తారో, ఏ సందర్భం అయితే అందరిని తీసుకొచ్చేవాళ్ళ చేస్తారో ఆ రోజు ఖర్చు మాత్రము మా సొసైటీ పెట్టుకుంటుంది. మిగతా ఖర్చు ఎవరైతే సాయదాతలు ఎవరు వస్తారో వాళ్ళ చేతుల మీదకే పంచడం. ఆ ఏ మెటీరియల్ అయినా ఇచ్చినా, ఏ సాయం చేసినా వాళ్ళ చేతుల మీదకే పంచడం అనేది సొసైటీ ఒక ముఖ్య ఉద్దేశము. అలాగే ఏంటంటే చాలా మంది డబ్బులు ఇస్తే మా సొసైటీ పెట్టాము, మా సొసైటీకి పేదవాళ్ళకి హెల్ప్ చేద్దాము, డబ్బులు ఇవ్వండి అంటే ఈ రోజుల్లో చాలా మంది ఎవరిని నమ్మలేని రోజులు కాబట్టి మా సొసైటీ ఉద్దేశం మాత్రం అది కాదు. ఏ దాత అయినా తన సొంత చేతులతో ప్రతి ఒక్క పేదవారికి పంచే విధంగా మా సొసైటీ ముఖ్య ఉద్దేశం. ఏ దాత అయితే వస్తారో ఆ దాత చేతుల మీదకే పంచడం. ఆ రోజు మా పేదవారు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేదవారిని ఎంచడం. ఏ గ్రామం అయితే అవని, ఏ మండలంలోనైతే అవని దాన్ని పూర్తిగా వర్క్ ముందుగా ఉండి వర్క్ చేసి దాన్ని పూర్తిగా సద్వినియోగం చేయడం మా యొక్క ఉద్దేశం. మా సొసైటీకి ప్రతి ఒక్కరూ వచ్చి ఎక్కడైనా మీరు ఏ పేదవారికి హెల్ప్ చేస్తే మేము ముందుండి మీ దగ్గర ఆ పేదవారి పేర్లు ముందుంచి మీ చేత పంచిస్తామని, మీరు వచ్చి ఈ సొసైటీని ఆచరిస్తారని కోరుతున్నాను. మేము సైతం సేవా సొసైటీ ఇది మనం 2014 ఆగస్టు 26వ తారీఖున మదర్ తెరీసా పుట్టినరోజు సందర్భంగా మనం ఆ రోజు ప్రారంభించుకోవడం జరిగింది. నేటికి 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం దిగ్విజయంగా. మరి ఇప్పటి వరకు ఎన్నో రక్తదాన శిబిరాలు, అదేవిధంగా మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామానికి సంబంధించి గ్రామంలో ఏవైతే ముఖ్యంగా ప్రైమరీ స్కూల్, హై స్కూల్ ఏవైతే ఉన్నాయో ఆ స్కూల్కి కూడా మన వంతు తోడ్పాటును అందించడం జరిగింది. అక్కడ మన తీసుకొచ్చిన స్వతంత్ర ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన నాయకులు విగ్రహాలు పెట్టడం ఉన్నాయండి. అదేవిధంగా పిల్లలకు కావాల్సిన స్టడీ మెటీరియల్ ఉన్నాయండి. వారికి మన వైపు నుండి స్కూల్కి కావాల్సిన సామాగ్రి అదంతా కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటి వరకు. మరి రానున్న రోజుల్లో కూడా ఈ యొక్క సేవా కార్యక్రమాలను యథావిధంగా మనం కంటిన్యూ చేయాలని, అదేవిధంగా మనకి ఈరోజు మేము సైతం అంటే మండల స్థాయి కాదు, జిల్లా స్థాయిగా రాష్ట్ర స్థాయిలోనే ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పడిందంటే దానికి కారణం సొసైటీలో ఉన్న ప్రతి ఒక్క సభ్యులు అందరి సమిష్టి కృషితోనే ఈరోజు రాష్ట్ర స్థాయిలో మనకంటూ ఒక గుర్తింపు వచ్చింది. ఈ గుర్తింపుని ఇదే విధంగా కొనసాగించి రానున్న రోజుల్లో ఇంకా ఈ యొక్క సేవా కార్యక్రమాల్ని రాష్ట్ర స్థాయిలో విస్తృతపరచాలని, దానికి అందరి సహకారాలు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా మరి ఈ సంవత్సరంలో మనం ఇంకా ఏం కార్యక్రమాలు ప్రారంభించుకోలేదు. బ్లడ్ క్యాంప్ ఒకటి చేయాలి. మనం బ్లడ్ క్యాంప్ ఒకటి, అదేవిధంగా మనం గతంలో అనుకున్నాం క్యాన్సర్ అనేది ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు, సడన్ గా వస్తుంది కాబట్టి క్యాన్సర్ మీద కూడా ఒక క్యాంప్ పెట్టడానికి గతంలో మనం మాట్లాడుకోవడం జరిగింది. మన అధ్యక్షులు వారు ఎర్ర వెంకటప్పారావు గారు,
ఉపాధ్యక్షులు పెండి గారు అందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి మనం మళ్ళీ ఏదో ఒక రోజున మాట్లాడుకొని, ముఖ్యంగా ఇది వేసవికాలం కాబట్టి బ్లడ్ క్యాంప్ కానీ లేకపోతే క్యాన్సర్ సంబంధించిన క్యాంప్ కానీ ఏదో ఒకటి 2-3 నెలల్లో పెట్టుకొని దాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సొసైటీ సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై మేము సైతం. ఇచ్చేసినటువంటి మేము సైతం సేవా సొసైటీ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. నేను గత సంవత్సరంలో ఈ యొక్క సొసైటీకి ఎక్స్ ప్రెసిడెంట్ గా పనిచేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ముఖ్య సమావేశం ఏంటంటే ప్రతి నెల ఈ యొక్క మన సభ్యులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క మీటింగ్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క మీటింగ్ ఉద్దేశం ఏంటంటే మనం 2014లో ఈ యొక్క సొసైటీని స్థాపించాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం యొక్క ఆర్థిక సహాయంతో ప్రతి పేదవాళ్ళకి ఎంతో కొంత సహాయం చేయాలంటే మన ఉద్దేశం. కాబట్టి గత 5 సంవత్సరాల నుండి మనం ప్రెసిడెంట్లుగా 2 ఇయర్స్కి ఒకరు మారుతున్నాం. అదేవిధంగా ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్న మన ప్రెసిడెంట్ గారు ఎర్ర వెంకటప్పారావు గారు, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ గారు మన అక్కిరెడ్డి పెంటయ్య గారు, సెక్రటరీగా ములపర్తి శ్రీనివాసరావు గారు, అలాగే కోఆర్డినేటర్ సభ్యులుగా ఒక 5 మంది మన సభ్యులు ఉంటున్నారు. కాబట్టి ఈ యొక్క సొసైటీని మనం ఈ యొక్క కార్యక్రమాలు ఏ విధంగా జరపగలుగుతున్నాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలన్నిటికీ మనకి ముఖ్యంగా మనం ఈ రోజు ఇక్కడ సమావేశం అయ్యి మనం ముందుగా ఏమైనా కార్యక్రమాలు జరపాలంటే దీన్ని బట్టి మనం మాట్లాడుకొని ఏవైనా కార్యక్రమాలు చేయాలంటే మన అందరం కలిపి ఒక తాటి మీద ఉండి ఆ యొక్క కార్యక్రమాలను ముందుకు జరిపిస్తున్నాం. కాబట్టి మన సొసైటీ అనేది మన అంచులంచులుగా వెదిగి ఎంతో వైభవంగా ఈరోజు మనం సొసైటీని జరుపుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన సొసైటీలో సభ్యులందరూ కూడా మనది అని ప్రతి కార్యక్రమంలో పాల్గొని ఇంకా ముందుకి మన కార్యక్రమాలు ఎన్నో చేపట్టాలని ముఖ్య ఉద్దేశంతో నా యొక్క విన్నపం. నాకు ఇంత చక్కటి అవకాశం కల్పించిన మన సొసైటీ సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నా పేరు పెంటయ్య, మాది రామవరం. మేము సైతం సొసైటీ మాది మేము పెట్టాము. అలాగే మేము 40 మంది సభ్యులుగా మేము సైతం సొసైటీలో మేము 2014 మేము సొసైటీ పెట్టాము. 2014 నుంచి ఏదో మాకు తోచిన కార్యక్రమాల్లో మేము పాల్గొంటున్నాం. అలాగే ఏదో చిన్న ఊర్లో ఏ పేదవాళ్ళకి అలాగే ఏదైనా చిన్న ఏదైనా అవసరాలకి బెడ్ కంప్లైంట్ ఏదో అలాగే వైద్యం అనేసి ఏదో చిన్న మాకు చేతన కార్యక్రమాలు మేము చేస్తున్నాం. అలాగే మేము ఈ 40 మంది మా తలొక రూపాయి నెలకి 100 రూపాయలు వేసుకుని 4,000 రూపాయలు అలాగ ప్రతి నెల మేము చేసి ఏదో మా కార్యక్రమం మాకు చేతనైన కార్యక్రమం ఏదో పేదవాళ్ళకి ఏదో పనికొచ్చే కార్యక్రమాలు ఊర్లో స్కూళ్ళు కానీ ఏదైనా ఊర్లో ఏదైనా సొసైటీని మేము చేయగలే కార్యక్రమాలు కానీ మేము 40 మందిలో అందులో ఒక ప్రెసిడెంట్గా ఎన్నుకొని ఆ ప్రెసిడెంట్ మేము సైతం ప్రెసిడెంట్ 2 సంవత్సరాలు ఒక్కొక్కరు 2 సంవత్సరాలు చేస్తాం. అందులో ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్న ప్రెసిడెంట్ వెంకటప్పారావు, వైస్ ప్రెసిడెంట్ నేను పెంటయ్య, అలాగే సెక్రటరీ శ్రీనివాసరావు. అలాగే మా సొసైటీ ఏదో మాకు చేతనైనంత సాయం మరి పెద్ద కార్యక్రమాలు చేయకపోయినా ఏదో మా ఊర్లో కానీ మా పక్క ఊర్లో కానీ ఏదో మా చేతనైన కార్యక్రమం మేము పాల్గొంటాం. ఆ కార్యక్రమంలో మేము 40 మంది వెళ్ళి అందులో ఏదో మేము అందరూ ఏదో పని చేసుకుని ఆ కార్యక్రమంలో పాల్గొంటాం. మేము ఏదో మా చేతనైనంత చేస్తాం. దాంట్లో ఎవరైనా పార్సల్ ఏమైనా ఉంటే చేయగలే ఉద్దేశం ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో వాళ్ళ చేతనైనంత ఇవ్వమని మేము డిమాండ్ లేకుండా మా చేతనైనంత మేము పెడతాం. వాళ్ళు కొంతమంది వాళ్ళ కొంత పెడతారు. దానివల్ల మేము ఏదో ఈ సొసైటీ ఈరోజు 2014 నుంచి ఇప్పటి వరకు ఏదో మా చేతనం చేస్తున్నాం. అలాగే ఎవరైనా మేము ఎవరు డబ్బుల గురించి కానీ దీని గురించి అని కాదు, మాకు చేతనైన సాయం. అలాగే మాతో పాటు కొంతమంది పార్సల్ ఇస్తుంటారు, వాళ్ళ డబ్బులు కూడా తెచ్చి వాళ్ళ చేతుల మీద పిల్లలకు కానీ లేకపోతే ఊర్లో ఏదైనా పేదవాళ్ళకి కానీ ఏదైనా కార్యక్రమాలు ఏదైనా చేయాలనుకుంటే మేము మాతో పాటు వాళ్ళు పాల్గొంటున్నారు. మేమందరం కలిపి మేము సైతం సొసైటీ ఈరోజుకి 11 సంవత్సరాలుగా చేస్తున్నాం. ఇప్పటికి అలా ఇంకా ఎంతకంటే ఏదో మాకు తోసినంత సాయం ఇంకా చేసి ముందుకెళ్ళాలని మేము కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాం.